హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. రేపు మనకి పౌర్ణమి అనేది రాబోతుంది. ఈ పౌర్ణమి ఏంటంటే చాలా ప్రత్యేకమైనది, చాలా శక్తివంతమైనటువంటి రోజు అనమాట. ఈ రోజున మీకు కుదిరినప్పుడు ఏ టైంలోనైనా సరే పర్వాలేదు, అంటే పౌర్ణమి కాబట్టి అసలు ఈ టైము ఆ టైము సంధ్యా సమయము లేదా ఉదయము ఇట్లా అని చెప్పి మీరు ప్రత్యేకంగా ఏమి చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. మీకు కుదిరినప్పుడు ఏ టైంలోనైనా సరే ఈ వేప చెట్టు మొదట్లో ఇది పడేసి కనుక వస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ పోయి మీరు కోరింది కోరినట్టుగా జరుగుతుందన్నమాట. అంటే డబ్బు కోసమైనా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇష్టపడే వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల కారణాల వల్ల మీకు దూరమైపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ మనకు తెలిసి ఉన్నా కూడా ఫోన్ చేసేటటువంటి అవకాశము ఉండదు. ఇట్లా వాళ్ళతో అంటే పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. మన కళ్ళెదురుగా తిరుగుతా కూడా వాళ్ళతో మనం మాట్లాడటానికి కుదరకుండా, అసలు మనల్ని పట్టించుకోకుండా, ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మర్చిపోయి బతుకుతారనమాట. కానీ మనం మర్చిపోయి మాత్రం క్షణం కూడా ఉండలేము. మనల్ని మనమైనా మర్చిపోతాం, కానీ మనం ఇష్టపడే వాళ్ళని క్షణం కూడా మర్చిపోలేక నరకం అనేది అనుభవిస్తూ ఉంటాం అనమాట. ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తున్నా, ఎంత బిజీలో ఉన్నా కూడా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అదేంటంటే చాలా నరకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి క్షణం కూడా ఒక నరకం లాగా, ఒక గండం లాగా ఉంటుంది. అసలు వీళ్ళని ఏం చేస్తే దారిలోకి వస్తారు అని చెప్పేసి చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అదే అడుగుతారు, సింపుల్గా ఏమన్నా చెప్పే ఉంటే చెప్పక్క అని చెప్పేసి. మనకి పౌర్ణమి తిథుల్లో చేసేటటువంటి పరిహారానికి ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అమావాస్య గడియల్లో కానీ పౌర్ణమి గడియల్లో కానీ చేసేటటువంటి పరిహారాలకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. విడి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ వచ్చినప్పటికీ మనకి ఈ రోజుల్లో చేసేటటువంటి వాటికి పవర్ఫుల్ రిజల్ట్ అనేది, అంటే ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అవి ప్రత్యేకమైనటువంటి గడియలు అనమాట. కాబట్టి సింపుల్గా వేప చెట్టు దగ్గర మీరు ఇది పడేసేయండి. ఇక్కడ వేప చెట్టు అనేది చెప్పేది ప్రత్యేకంగా ఏమీ లేదు. వేప చెట్టు అంటే సాక్షాత్తు దేవతా వృక్షము, అమ్మవారి స్వరూపము. వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ చాలా బాగా కలిసి వచ్చింది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి బయట కానీ లోపల కానివ్వండి, ఎక్కడున్నా సరే చాలా మంచిది. వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ మంచి గాలి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మంచిగా నీడ రావటం కానీ, అసలు చాలా మంచిగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో. ఎప్పుడూ కూడా గొడవలు కానీ, సమస్యలు కానీ, డబ్బుకు గురించి కానీ వేటికి కూడా కొరత అనేది ఉండదన్నమాట. పల్లెటూరుల్లో అయితే ఇంటింటికి ఒక వేప చెట్టు ఉంటుందన్నమాట. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. అంత పవర్ఫుల్ అనమాట వేప చెట్టు అనేది. ఇప్పుడు సిటీస్లో కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా పల్లెటూరులో ఉన్నా, ఎక్కడున్నా సరే, మీ ఇంటికి దగ్గర ఉన్నా, మీ ఇంటి బయట ఉన్నా, లేకపోతే ఎక్కడన్నా మనకు రోడ్డు వెంట వెళ్తూ ఉంటుంటే మనకు వేప చెట్లు అనేవి తగులుతూ ఉంటాయి. అట్లా అయినా సరే మీరు చేసేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎక్కడున్నా సరే, గుడి లోపల మాత్రం కాకుండా గుడి బయట ఇట్లా రోడ్డు వెంట ఎక్కడున్నా చేసేసుకోవచ్చు. చేసుకోవటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మనకేంటంటే ఈ 12వ తారీఖు పౌర్ణమి అనమాట. రేపు వచ్చేటప్పటికి ఏంటంటే శుభ్రంగా మీరు కొన్ని నియమాలతో చేస్తే మీకు రిజల్ట్ అనేది త్వరగా వచ్చింది. అంటే చక్కగా లేచి ఉదయాన్నే, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి తలస్నానం చేసేసి, మీకు కుదిరితే
పొద్దున్నే చేయండి. అంటే ఎక్కడన్నా పంపు దగ్గర కానీ మంచి చన్నీళ్ళతోటి అట్లా చేయండి చేయగలిగితే. లేకపోతే గోరువెచ్చటి నీటితోనైనా సరే మీరు స్నానం చేసేసేయండి. ఆ స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం గంగాజలం కానీ అలాగే చిటికెడంత పసుపు ఇవి కలుపుకొని చేయటం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి. దోషాలు పోవటం వల్ల మనకి సమస్యలు తగ్గిపోవటానికి త్వరగా అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నవి ఇలాంటివి చేయటం వల్ల మనకు చాలా త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అలా కలిపేసేసుకొని స్నానం చేయండి. అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి. ఆడవాళ్ళు మాత్రం 5 days, ఒకవేళ అలా 5 days ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం చేయొద్దు. మిగిలిన వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇట్లా భార్యాభర్తలైనా డబ్బు కోసమైనా ఏదైనా సరే మీరు చక్కగా చేసేసుకోవచ్చు. మీకు కుదిరితే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. పౌర్ణమి రోజు కాబట్టి చాలా చాలా మంచిది. కానీ నలుపు రంగు బట్టలు ఇవి మాత్రం వేసుకోవద్దు. ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ లేకపోతే ఎరుపు రంగువి, పసుపు రంగువి, క్రీమ్ కలర్వి, గోల్డ్ కలర్వి ఇలాంటివి వేసుకోండి. అంతేగాని నలుపు మాత్రం అవాయిడ్ అనేది చేసేసేయండి. అది మాత్రం గుర్తుంచుకోండి. అట్లా వేసుకొని కొంతమంది ఏంటి గోర్లు కొరుక్కోవటం, జుట్టు కత్తిరించుకోవటం, మగవాళ్ళు కూడా కొంచెం షేవింగ్ చేసుకోవటం ఇలాంటివి చేస్తారు. అవి కూడా ఆ రోజు చేయొద్దు. అలా చేయకుండా సింపుల్గా ఈ నియమాలు పాటించుకోండి. ఇలా నియమాలు పాటించేసి చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకొని మీకు కుదిరితే మందార పువ్వులు ఉంటాయి కదా ఇంటి దగ్గర ఎవరికైనా సరే, మందార పువ్వులతో చక్కగా మీరు ఇష్టమైనటువంటి దైవాన్ని లక్ష్మీదేవిని ఇట్లా అలంకరించుకొని చక్కగా మందార పువ్వులు అలంకరించేసి ఆ పూలు పెట్టేసేసి ఒక అరటి పండు, ఒక చిన్న బెల్లం మొక్క కానీ లేదా పాయసం కానీ, ఒక పాలకోవా, ఇట్లా ఖర్జూరాలు ఏమున్నా సరే అట్లా పెట్టేసేసి మీరు సింపుల్గా పూజ చేసేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు కుదిరితే చేసుకోండి, కుదరకపోతే ఓకే. తర్వాత మాత్రం మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. స్నానం చేసే వెళ్ళాలి వేప చెట్టు దగ్గరికి మాత్రం. పూజ కుదిరినా కుదరకపోయినా వేప చెట్టు దగ్గరికి మాత్రం స్నానం చేసి వెళ్ళండి. అలా వెళ్ళేసి ముందు మీరు చక్కగా ఆ చెట్టును తాకండి. తర్వాత ఆ చెట్టుకు మీకు కుదిరితే నీళ్లు పోయండి. చక్కగా ఒక మగ్గు నీళ్లు కానీ లేదా ఒక బాటిల్ నీళ్ళు అయినా సరే ఆ చెట్టు చుట్టూతా వ్రేళ్ళన్నీ తడిచేలాగా చుట్టూతా చెట్టుకు మాత్రం నీళ్లు పోయండి. అలా పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వులు అనేది ఇక్కడ ఎందుకు అనంటే నలుపు అనేది మన సమస్యను పోవటానికి చాలా చాలా శక్తివంతంగా, శనిదేవుని అనుగ్రహం కోసం నలుపు రంగు అనేది చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి తెలుపు అంటే చంద్రుడు తెలుపు రంగులో ఉంటాడు. ఈ నలుపు రంగు నువ్వులేమో నలుపు రంగులో ఉంటాయి. అంటే దోషాన్ని తీసేయటానికి చాలా పర్ఫెక్ట్గా పనికొస్తాయి అన్నమాట. నువ్వులు అనేవి శనిని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. 1 టేబుల్ స్పూన్ నలుపు రంగు నువ్వులను తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని వేప చెట్టు ముందర పట్టుకొని మీ సమస్య ఏది, మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, చాలా విసిగిస్తున్నారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మేము విసిగిపోయాము, వాళ్ళు లేని లైఫ్లో వేరే వాళ్ళని మేము ఊహించుకోలేకపోతున్నాము, మాకు వాళ్ళు కావాలి, మాకు మనశ్శాంతి కావాలి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళు మా జీవితంలోకి రావాలి, నంబర్ బ్లాక్లో నుంచి తీసేయాలి ఇట్లా అని చెప్పేసేసి, లేదా మాకు డబ్బు బాగా కలిసి రావాలి, మేము బాగా సంపాదించుకోవాలని మనసులో మీ సంకల్పం చెప్పుకొని మీకు ఏదైతే ఉందో ఆ సమస్య పోవాలని చెప్పేసేసి ఆ నల్ల నువ్వులతోటి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకోండి. తిప్పిన తర్వాత ఆ నల్ల నువ్వుల్ని మీరేం చేస్తారు అనంటే ఆ వేప చెట్టు మొదట్లో పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ నలుపు రంగులో ఉన్నటువంటి ఆ నల్ల నువ్వులను అట్లా పడేయటం వలన మీ సమస్య అనేది పూర్తిగా అమ్మవారు స్వీకరించేసి మీ సమస్యను తీసేసి మీకు ఇంటికి వెళ్ళేటప్పటికే 1-2 రోజుల్లో కానీ లేకపోతే ఆ క్షణంలోనే, ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి కొంచెం రిజల్ట్ అనేది ఫాస్ట్ స్లో అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అట్లా ఏదైనా కానీ మీ స్థితిని బట్టి మీకు త్వరగా రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట. ఇది చాలా సింపుల్ అనమాట. ముందుగానే వేప చెట్టును తాకండి, ముందుగానే నీళ్లు పోయండి, తర్వాత ఈ నల్ల నువ్వులను పడేయండి. ఇట్లా చేయటం వలన 100%, 100కి 1000% మీ దరిద్రం అంతా పోయి మీకు బాగా అప్పటి నుంచి కూడా మీరు ఏదైతే అనుకుంటారో అది జరగటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అస్సలు మర్చిపోవద్దు. ఆ రోజు మొత్తం కూడా మీకు మంచిదే. మీకు కుదిరిన టైంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సంధ్యా సమయమైన ఎప్పుడైనా ఓకే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా చేయొచ్చు. అస్సలు మిస్ అవ్వద్దు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.